హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సి మరచలు. ఈరోజు మన వీడియోలో క్రిస్పీ మష్రూమ్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల మష్రూమ్ మనకి సాఫ్ట్గా బాగుంటుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్ తింటూ ఉంటాం కదండి, అవి ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. క్రిస్పీ మష్రూమ్స్కి మష్రూమ్స్ 2 బాక్సులు తీసుకున్నానండి. ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. మష్రూమ్తో ఏం చేయాలి అనుకున్నా సరే ముందుగా 4-5 సార్లు అయినా కొంచెం ఉప్పు వేసి కడుక్కోవాలి. దీనిపైన మట్టిలా ఉంటుందండి, ఆ మట్టి పోయేంత వరకు కడుక్కోవాలి. ఇవి ఇలా బాగా కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. పెద్ద మష్రూమ్ అయితే 3 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, చిన్నదైతే కనుక 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మష్రూమ్స్ ఎప్పుడు తీసుకున్నా ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి. మష్రూమ్స్ అన్ని ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని బ్రెడ్ క్రమ్స్ చూద్దాము. బ్రెడ్ క్రమ్స్ కోసం నేను 6 బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ అయితే బాగుంటుంది. బ్రెడ్ని సైడ్ అంచులు కట్ చేసుకొని ఇలా ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా మెత్తన పొడిలా ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా బ్రెడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా బ్రెడ్ క్రమ్స్లా చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా స్నాక్స్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు పిండి కలుపుకుందాం. చిన్న కప్పుతో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు మైదా పిండికి అదే కప్పుతో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. బియ్యపిండి వేయొద్దండి, బియ్యపిండి వేస్తే బాగా గట్టిగా వచ్చేస్తాయి. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినన్ని నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి. మీకు ఇది ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్ కోసం మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, పిండి ఇలా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు మష్రూమ్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఈ ముక్కలన్నిటికి పిండి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 2 బాక్సులు మష్రూమ్తో చేశాను. లేదంటే మీరు 1 బాక్స్తో కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనం తీసుకున్న పిండిలు మీరు సగం సగం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదండి, అందులో వేసి ఇలా అద్దుకోవాలి. చూడండి, బ్రెడ్ క్రమ్స్ ఈ విధంగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇవి ఇంకా ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటాయి. చూడండి, మొత్తం అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇవి మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మష్రూమ్స్ వేసి వేయించుకోవాలి. నూనె బాగా వేడయ్యాక వేశారనుకోండి, ఇవి ముందే రంగు వచ్చేస్తాయి, సరిగ్గా వేగవు, లోపల పచ్చిగా ఉన్నట్టుంటుంది, క్రిస్పీగా కూడా రావు, మెత్తగా ఉంటాయి. వేసిన వెంటనే కదపకూడదండి. కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగడానికి కూడా అసలు టైం పట్టదు, త్వరగానే వేగుతాయి. మధ్య మధ్యలో స్లోగా అటు ఇటు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు ఇలా డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఈ రంగు రావాలి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది, తగ్గించాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇవి నూనెలోంచి తీసిన వెంటనే కొంచెం మెత్తగా ఉన్నట్టుంటాయి, కానీ కాస్త చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, క్రిస్పీ మష్రూమ్ తయారైంది. చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా మయోనీస్తో తింటే బాగుంటుంది, లేదా టమాటో సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్తో కానీ బాగుంటుంది. నేనైతే ఇక్కడ వెజ్ మయోనీస్తో తింటున్నానండి. ఇవి ఎయిర్ ఫ్రైయర్లో చేసినవి ఇలా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.